నువ్వేదో 4 గారడి మాటలు చెప్పి నన్ను బురుడీ కొట్టించి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అసలు చచ్చిన వాడి జాతకం ఎలా చెప్పావు? నేనేదో నాడి చూసో వాడి కాలి బూడిదైన ప్లేస్ చూసో చెప్పలేదు కదా. ఆ, జాతక చక్రం స్టార్ పొజిషన్ చూశాను, సచ్చిన విషయం చూడలేదు. జాతకం అంతా బాగుంది కదా, బ్రతికే ఉంటాళ్లే అనుకున్నాను. లేకపోతే డేట్ ఆఫ్ డెత్ కూడా చెప్పుండేవాడిని. అదొక్కటే నేను చేసిన అపరాధం. ఆ అపరాధమే నా పాండిత్యాన్ని కలంకం తెచ్చిపెట్టింది, మీ చేత చీకొట్టించింది. అందుకు పరిపరి విధాల కలత చెంది చంపలేసుకుని మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. పలానా వాడు ఇలాగని ప్రచారం చెయ్యొద్దని ప్రాధేయపడుతున్నాను. అంతేకాని నా విద్యలో పూచుకు పొల్లంత తప్పులేదు. 100కి 100 నిజం నా జోష్యం. అయినా సచ్చిన వాడి గురించి మనం చర్చించుకుంటున్నామంటే ఆ జీవి ఇంకా బతికున్నట్టే కదా. అందుకే ఆడి విషయం 10 సార్లు ప్రస్తావనలో వస్తుంది. అలా అయితే మీరు చెప్పిందంతా కరెక్టే అనిపిస్తుంది. బాగా అర్థం చేసుకున్నాక, లేకపోతే ఆ వేళ నిన్ను ఆయన దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాను చెప్పు. వీరు చెప్పేది ప్రతిదీ నా జీవితంలో చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. ఆ విశ్వాసంతోనే నీకు సహాయం చేద్దామని తీసుకెళ్లాను. మీరేమో అపార్థం చేసుకొని అనుమానించి చివరికి గుమ్మల్లోనే నుంచోబెట్టేశారు. అయినా అబద్ధం జోషం చెప్పించడానికి నాకేం అవసరం చెప్పు. మనమేమైనా శత్రువులమా? అయిన వాళ్ళం, బంధువులం. అయితే నా మాంగళ్యానికి ప్రమాదం ఉండదంటారా? ఇప్పటి వరకు ఏది జరగకుండా పోలేదమ్మా. ఇది అంతే. లేనిది నేను ఎందుకు చెప్తానమ్మా? ఏది చెప్పినా మీ క్షేమం కోరే కదా. అయితే ఇప్పుడెలా? నేను తొందరపడి నా కొడుక్కి కోడలికి శోభనం జరిపించేశానే. ఏదైనా పరిహారం ఉందా? ఉంది. పరమాన్నం చేసుకోవటం, హాయిగా తింటాం. అనవసరంగా పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకు. నాకేం కాదు, నేనేం సావను. నేను ఇవతల భయపడి చస్తుంటే నీ బడాయి మాట్లాడేటయ్యా. కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? ఇలా లేనిపోని మాటలు చెప్పే నన్ను చిక్కుల్లో ఇరికించావు. ఇదంతా నా చావుకొచ్చింది. నీ చావు కాదే, నా చావుకొచ్చింది. నిన్ను మాట్లాడొద్దానా? అయ్యా, జరగకూడదు జరిగిపోయింది. దీనికి పరిహారం ఏం లేదా? ఉంది. ఒకే ఒక పరిహారం ఉంది. ఏంటో చెప్పండి. ఎంత కష్టమైనా చేస్తాను. వచ్చే 23వ తారీఖున రావుకాల దశ. ఆ 23వ తారీఖున శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులకు శాంతి జరిపిస్తే ఈ గండం నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. కానీ ఈలోపు ఈ ఇంటైనా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. అరికాలుండి నన్నెత్తి వరకు ఏ గాయం కాకూడదు, సూదిమను కూడా గుచ్చుకోకూడదు. అలా తగిలితే అదే మృత్యుముఖం వైపు నడిపిస్తుంది. కాబట్టి శ్రద్ధ వహించాలి. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఆ రోజు వరకు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండడమే, మరో మార్గం లేదు. ఇదిగో, సూది కాదు కదా దబ్బనం. గడ్డ పారైనా సరే నన్నేమీ చేయలేదు. నేను సాదా సీతా లాంటి మనిషిని కాదు. చిన్నప్పుడు కసరత్తు చేసిన ఐరన్ బాడీ రంగ ఇది. ఇదిగో, ఇవాళ బజార్లోనే అడుగు పెడితే మెల్లి తిరిగిన రౌడీలైనా సరే నన్ను చూసి పారిపోవాల్సిందే. ఎవరలా పోతే నాకేంటి? నేను చెప్పవలసింది చెప్పాను, చేయవలసింది చెయ్యండి. కానీ ఒక్క మాట, ఏమీ కోరకుండానే మీకు సాయం చేయడానికి వచ్చిన ఈ పుణ్యోతిని మాత్రం అపార్థం చేసుకోకండి. ఆమెపై అపనమ్మకం, కోపం ఉంచుకోకండి. వస్తానండి. అనవసరంగా తొందరపడ్డాను. ఇప్పుడేం చేయాలి? నువ్వేం బాధపడకక్క. 23 వరకు ఏమీ జరగదు. ఆయన చెప్పినట్టు చెయ్యి. బాబుగారు, మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. నేనా? నాకేం భయం లేదు. నాకు ఇలాంటి వాటి మీద అసలు నమ్మకమే లేదు. నా అతి తెలివినే బాగా నమ్ముతాను. సరే, ఒకసారి అర్చనతో మాట్లాడి వెళ్తాను. అర్చన, ఇదంతా నా కర్మ. భాగ్యం, అనవసరంగా నువ్వు బాధపడకే. నువ్వు బాధపడుతుంటే నాకు భయం వేస్తోంది.
అత్తయ్య రండి. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. సడన్ గా నన్ను ఇంట్లో చూసి షాక్ అయ్యావు కదూ. అదేం లేదత్తయ్య. అదేం లేదన్న మాట అన్నా మనసులో అదే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు గుళ్ళో కలిసి తాళి తీసి వీళ్ళ మొహాన్ని కొట్టమన్నాను కదా, అందుకు. ఈ ఇంటి కాపురానికి వెళ్ళొద్దని చెప్పాను కదా, అందుకు. అప్పుడంటే వీళ్ళ గురించి తెలీదు, బయట విన్న మాటలే. ఇప్పుడు పరిచయం అయింది కదా. చాలా మంచివాళ్ళమ్మా వీళ్ళు. ఈ ఇంటి కోడలుగా రావడం నీ అదృష్టం. ఆ రోజు నా మాట కాదని మీ అమ్మ మాట విని చాలా మంచి పని చేసావమ్మా. నిన్ను గోపిన్ మా ఇంటికి ఒకసారి విందుకు పిలవాలి. నువ్వు కాదనకుండా రావాలి, సరేనా? ఉమ్, అర్చన, ఇప్పటికే టైం అయిపోయింది, వస్తాను. అయ్యో అత్తయ్య ఉండండి, కాఫీ పెడతాను, తాగి వెళ్ళు. వద్దులేమ్మా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను, సరేనా? సరే అత్తయ్య. వస్తాను. ఒక్క నిమిషం. షిఫ్ట్ ఎంటర్. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చానంటే నేను చెప్పనా? ఇన్ని రోజులు నన్ను బయట అల్లరి చేసేవాడివి, టీచ్ చేసేవాడివి, సరిపోలేదా? ఏకంగా నేను పనిచేసే చోటుకొచ్చి నన్ను ఏడిపిద్దామనేగా? చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కూల్ మేడం, కూల్. నో టెన్షన్, నో బీపీ. ప్లీజ్ రిలాక్స్. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు ఒప్పనేది ఉంటేనే కదా నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. నాకు చాలా పనులున్నాయి, ముందు బయటికెళ్ళండి. చూడండి మేడం, నేను ప్లీజ్ విసిగించకుండా మర్యాదగా బయటికి వెళ్ళండి. ఏమిటందిని? ఏం జరిగింది? వాట్స్ ద ప్రాబ్లం? ఇతనే పెద్ద ప్రాబ్లం సార్. నన్ను నీడలో ఫాలో అవుతూ టార్చర్ చేస్తున్నాడు. చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, కానీ వినడం లేదు. ఈ రోజేమో ఏకంగా ఇన్స్టిట్యూట్కే వచ్చాడు. ప్లీజ్ సార్, వీడిని బయటికి పంపించండి. యు ఆర్ మిస్టేకన్ నందిని. ఇతను నిన్ను టీస్ చేయడానికో టార్చర్ చేయడానికో రాలేదు. మన దగ్గర లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఏంటి సార్ మీరు అనేది? ఎస్ నందిని, ఇప్పుడే జాయిన్ అయ్యాడు. ఇక నుంచి మన స్టూడెంట్. నువ్వే డీల్ చేయాలి. ఇతనికా? నో, నా వల్లే కాదు. లెసన్స్ నేను చెప్పలేను సార్. అలా అంటే ఎలా నందిని? నువ్వు డీల్ చేసే సబ్జెక్ట్ స్టూడెంట్. నువ్వు చెప్పనంటే ఎలా? డోంట్ బి ఎమోషనల్. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇతను చదువు మీద ఇంట్రెస్ట్ తోనో చదువుకోవడానికో ఇక్కడికి రాలేదు. అతని ఇంట్రెస్ట్ వేరు సార్. ఇక్కడ నన్ను నేర్పించడానికి ఈ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. సార్ మీరెవరికి లెసన్స్ చెప్పమన్నా చెప్తాను, ఓవర్ టైం చేయమన్నా చేస్తాను, కానీ ఇతనికి చెప్పడం మాత్రం కుదిరిన పని సార్. సారీ సార్, మీకు నిజం చెప్పాలి. ఇంతకు ముందు ఈమెను ఫాలో చేసింది నిజమే, కానీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మానేశాను. నిజంగా నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో చేరింది మాత్రం కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి మాత్రమే. ప్రామిస్ సార్, నన్ను నమ్మండి. ఇది మంచి పేరున్న పెద్ద ఇన్స్టిట్యూషన్. దీని మర్యాద కాపాడడం ఒక స్టూడెంట్గా నా బాధ్యత. అమర్యాదగా ప్రవర్తించండి సార్. నేను ఎప్పుడైనా మేడం పట్ల కానీ మరే విషయంలో కానీ మిస్బిహేవ్ చేస్తే అప్పుడే ఆ క్షణమే నా అడ్మిషన్ క్యాన్సిల్ చేయండి. నన్ను బయటికి పంపించేయండి సార్. గుడ్. ఇంత క్రిస్టల్ క్లియర్ పర్సన్ తప్పు చేస్తాడని నేను అనుకోవట్లేదు. తప్పు చేస్తే ఏం చేయాలో తనే చెప్తున్నాడు. సో నీకా భయం లేదు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నా కంప్లైంట్ ఇవ్వు నందిని. ఐ విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు ఇతను నీ స్టూడెంట్. క్లాస్ తీసుకోండి. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను వస్తా. సార్ సార్ ప్లీజ్ సార్, కాస్త నా మాట వినండి సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎక్కడ కూర్చోవాలి? నా సీట్ ఎక్కడ? నీ నక్క వినయాలు నా దగ్గర కాదు. నువ్వెందుకొచ్చావో నాకు బాగా తెలుసు. నువ్వు నాతో గొడవ పడాలని ఇక్కడ జాయిన్ అయ్యావు. ఈ జాబ్ కి రిజైన్ అయినా చేస్తాను గానీ నీలాంటి పోకిరి గాళ్ళకి లెసన్స్ చెప్పలేను. ఓహో, నన్ను చూసి భయపడుతున్నారా? భయమా? నిన్ను చూసా? నాన్సెన్స్. కాదు, 6th సెన్స్. మీ మనసు నాకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని భయం. అంత తేలిగ్గా మనసు పారేసుకునే వీక్నెస్ నాకు లేదు. ఇంకా భయం ఎందుకు? అంత ధైర్యమే ఉంటే మిగతా స్టూడెంట్స్ లో నన్ను ట్రీట్ చేయొచ్చుగా. అది మీ వల్ల కాదు. నీ వల్ల కాడేం కాదు. ఎందుకు ట్రీట్ చేయనో చూద్దు గాని. రా, సీట్ చూపిస్తాను. రా. కూర్చో. వన్ సెకండ్.
రాణి ఉమ్. భోంచెద్దుగనరా. అన్నయ్యని కూడా రాని అమ్మా. గోపి నీకు నిండా నూరేళ్లురా. ఇలా అనుకుంటున్నావు అలా వచ్చావు. ఇదిగమ్మా, ఏంటి గోపి ఇంత తక్కువ ఇచ్చావే? ఈరోజు పని ఎక్కువగా రాలేదమ్మా. అదేంటన్నయ్య, ఉట్టి పళ్ళు మాత్రమే తీసుకొచ్చా? పూలు స్వీట్స్ తీసుకురాలేదా? ఆ, అంటే అది అలవాటు కదమ్మా, ఆ అలవాట్లో మర్చిపోయానమ్మా, అందుకే. ఏరా పెళ్ళైన సంగతి కూడా మర్చిపోతావా ఏంటి? అయినా రోజు పువ్వులు స్వీట్స్ తెస్తావు కదరా. ఆ, అంటే అమ్మా అది నేనే వద్దన్నాను అత్తయ్య. నువ్వొద్దన్నావా? దేనికి? మరేం లేదు, రాత్రిపూట పూలు పెట్టుకుని పడుకుంటే ఈ మధ్య తలనొప్పి వస్తోంది. ఆ వాసన పట్టం లేదత్తయ్య. మరి ఆ మాట చెప్పొచ్చు కదమ్మా. మర్చిపోయానని అబద్ధం దేనికిరా చెప్పడం? సరేలేమ్మా, నీకు ఇబ్బందిగా ఉంటే మేం కాదంటావా? నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురారా, భోజనం వడ్డిస్తాను. రాణి నువ్వు కూడా రావే. అర్చన, పనంతా అయిపోయిందమ్మా? అయిపోయింది అత్తయ్య. సరే, నువ్వు ఆ పాలు తీసుకుని వెళ్ళు, నేను అన్ని సర్దేసి తలుపేసి వస్తాను. సరే అత్తయ్య. అర్చన, గదిలో ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తున్నావు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది నీకు ఎలా సాధ్యపడుతుంది? అసలు అసలు నిన్నే విధంగా అర్థం చేసుకోవాలో నాకేమీ తెలియట్లేదు అర్చన. నిన్ననే అన్ని వివరంగా చెప్పాను కదా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఈ గదిలో మాత్రమే మనం పరాయి వాళ్ళం, బయట పెళ్ళైన వాళ్ళం. అది నటించి తీరాలి కదా. నటించడం అంత అవసరమా? తప్పనిసరి. కష్టంగానే ఉంది. ఒక్కరోజు నటించడమే ఇంత కష్టమైతే ఇక జీవితాంతం ఊహించు. నిన్ను భర్తగా భావించి నటించినందుకే ఇంత బాధగా ఉంటే అసలు భర్తగా అయితే భరించలేను. నువ్వు మాత్రం ఈజీగా ఇంజనీర్నని అబద్ధమాడి నాతో జీవితం పంచుకోవాలని చూశావు. అసలు నీకు మనసుందా? నేను మాత్రం ఖచ్చితంగా లేదనే చెప్పగలను. అర్చన, నువ్వేం మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుకో. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఏరి వీళ్ళు. ఏమండి, అమ్మవారికి సారె పెట్టాం, పూజకి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఇంకా వాళ్ళు రాలేదేంటి? మీరు ఫోన్ చేశారా? వరలక్ష్మి, నేను నిన్ననే అల్లుడు గారికి ఫోన్ చేసి వివరంగా చెప్పాను. ఆయన తప్పకుండా వస్తామన్నారు. బహుశా కరెక్ట్ టైంకి వస్తారేమో. నా ఉద్దేశంలో వాళ్ళు ఈ పాటికి బయలుదేరే ఉంటారు. నువ్వేం కంగారు పడుకో. కంగారు కాదండి, సమయానికి పూజ మొదలెట్టాలి కదా.
వరలక్ష్మి, ఏంటండి? జరగాల్సినవన్నీ సవ్యంగా జరిగిపోయాయి. నువ్వింతవరకు అల్లుడు గారితో సరిగా మాట్లాడలేదు. ఇంటికొచ్చినప్పుడు కూడా కనీసం మాట వరుస కూడా మాట్లాడించలేదు. రండి కూర్చోండి అని కూడా అనలేదు. ఇక్కడ కూడా అలా వ్యవహరించకు.